ఎల్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి గ్రహస్థితి ఎలా ఉందండి అని అంటే, ఈ వారంలో శని రవి ఇద్దరు కూడా కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇకపోతే మనకి బుధ శుక్ర రాహు గ్రహాలు మనకి మీన రాశిలో ఉండడం జరిగింది. కుజుడు వచ్చేసరికి మిథున రాశి. కాబట్టి కుజస్తంభంలాగా మనకి కుజుడు శుభ ఫలితాలు ఇవ్వడు. కాబట్టి మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వ్యతిరేకత ఉంటుంది. కొంచెం ఆలస్యంగా పనులు అవుతాయి. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ బిల్స్ అవన్నీ రాక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కేవలం మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల మీకు ఉద్యోగాలు అనేటటువంటివి కోల్పోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు. అలాగే ఆ తొందరపాటు మాటల వల్ల వివాదాల్లో మీరు ఇరుక్కోవడానికి అవకాశాలు, ఇంట్లో కూడా చిన్న చిన్న మాటల వల్ల గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహు మనకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకా మనకి కాస్త అశాంతిగా క్రోధంగా ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ మనకి శుక్రుడితో మనకి కలిసి మొండితనాన్ని ఇచ్చాడు. భార్య మొండితనంగా వ్యవహరించినప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఆమెను డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి పరస్త్రీల జోలికి వెళ్ళకండి. మరి ఆ విధంగా మీ యొక్క కుక్క కరవడానికి అవకాశాలు మీకు ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారంలో ఉన్నాయి. ఎవరైనా కరిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అప్పుల బాధతో మీకు చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఆ ఇబ్బందులు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఈ వారం ఇంకా ముందుకు మీరు వెళ్ళలేరన్నమాట. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి విద్యార్థులు చదువులో కొంచెం పుంజుకుంటారు. ఫారెన్ యాత్రలు ఇవన్నీ కూడా చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి మీరు చక్కగా దానం చేయండి. అలాగే మనకి ఈ సూర్య నమస్కారాలు, సూర్య అర్ఘ్యాలు ముఖ్యంగా మీరు ఇచ్చుకోండి. జిల్లేడు పువ్వులతో పరమేశ్వరుడికి మీరు దానిపైన పెట్టి ఓం నమః శివాయ అంటూ మీరు జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారము. శుభమస్తు.